సెలెక్షన్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది ఆయనది ఓన్ బాయ్ ఫిలిమ్స్ అనే ఇంటర్వ్యూలో చూసే షూట్ కి ముందు అసిస్టెంట్ డైరెక్టర్స్ కథ చెప్తాను, ఏమున్నా షూట్ కి ముందు చెప్పండి, షూట్ కి వెళ్ళిన తర్వాత నేను మార్చను అంటాడు. అది నేను షార్ట్ ఫిల్మ్స్ ని స్టార్ట్ చేసినాను, సూపర్ రిజల్ట్స్ అది. సాయి ఐ టెల్ యు సంథింగ్, హిట్ 3 తర్వాత నేను కొద్దిగా మారా. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ మే బి యూస్ఫుల్. నేను నమ్మిందే నాకు వర్కౌట్ అయిన వరకు నమ్ముతా. చెప్పండి నాకు బేసికలీ నాని బ్రో చెప్పారు. సైంధవ్ అయిపోయిన తర్వాత కూడా నేను చాలా అట్లానే, అంటే ఇంకా చాలా రిజిడ్ గా నేను రాసుకుంది. నేను ఇదే నాని బ్రోతో వర్క్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అందరు చెప్పింది వినాలి, అన్ని ఒకసారి ట్రై చేయాలి, లాస్ట్ నీ గట్ ఫీలింగ్ ఏమనిపిస్తే చేయాలి. నువ్వు మెల్లిగా వెళ్ళే కొద్దీ, ముందుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే నీకు కొద్దిగా రిసోర్సెస్ కూడా ఓపెన్ అవుతాయి. అంటే నువ్వు ఒక సీన్ వేరేలాగా కూడా అటెంప్ట్ చేసి చూడొచ్చు, నువ్వు ఒకసారి ఆన్లైన్ ఎడిట్ లో ప్లే చేసుకొని చూడొచ్చు, నీకు ఆ లగ్జరీ వస్తుంది. అప్పుడు ఐ ఫీల్ దట్ ఈస్ ఓకే టు డూ దట్, అన్లెస్ నువ్వు మరి ఇంకా స్క్రిప్ట్ ఏ మారిపోతుందంటే ఐ వుడ్ స్టిల్ సే దట్ డోంట్ టేక్ దోస్ కాల్స్ ఆన్ ద సెట్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అక్కడ మనం వేరే టెన్షన్స్ లో ఉంటాం. నేను నేర్చుకుంది అది, షూట్ లో ఉన్నప్పుడు మన మైండ్ సెట్ వేరేలా ఉంటది. మనం చాలా డైరెక్టర్ మైండ్ సెట్ లో ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి రైటర్ గా నువ్వు కూర్చొని రాసుకుంది ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటదని నమ్ముతాను. కానీ కొన్ని మ్యాజిక్ జరుగుతాయి కదా, వాటికి రూమ్ ఇవ్వాలి అన్నది అవి తీసుకుంటాము. ఒక యాక్టర్ పేరు చెప్పాను కానీ టోటల్ డిఫరెంట్, ఆ ఎమోషన్ మార్చేసి అదే జడ్జిమెంట్. 100 చెప్తారు, నచ్చింది తీసుకుని నచ్చింది.